భారతదేశం మీద ముస్లింల దండయాత్రలు జరిగినాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ ముస్లింల దండయాత్రలు జరిగిన తర్వాత ఈరోజు మనం ఎలా తయారైపోయామంటే, ఏదో ఆ ముస్లింలంతా చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదో పెద్ద బహమనీ సుల్తానులు, ఇంకేదో గొప్పవాళ్ళు అని చెప్పి మన చరిత్ర పుస్తకాల్లో రాస్తూ మన చరిత్రని పూర్తిగా వక్రీకరింపజేశారు. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన కొంత వెధవ పని అయితే, దాని తర్వాత నుంచి కూడా వచ్చిన మైనారిటీ అనుకూల ప్రభుత్వాలన్నీ కూడా పిల్లలకి ఇదే నేర్పాయి. ఏదో అక్బర్ గొప్పవాడు, బాబర్ గొప్పవాడు, ఏదేదో రకరకాలుగా చెప్పుతూ వాళ్ళని పెద్ద సినిమా స్టార్లాగా, సినిమా వాళ్ళు ఒకళ్ళు మళ్ళీ ముఖ్యంగా అతి దరిద్రమైన మొహంతో ఉండే అక్బరు, బాబరు లాంటి చక్రవర్తుల ఫేసుల్ని హృతిక్ రోషన్ లాంటి వాళ్ళని పెట్టి, అబ్బా ఇంత అందంగా ఉంటారా వీళ్ళు అనిలాగా తయారు చేసి చూపించి వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అన్న ఫీలింగ్ని తీసుకొచ్చి ఇలాంటివన్నీ చేశారు. సో వాస్తవ చరిత్ర అనేది ప్రపంచానికి తెలియకుండా పోయింది. అందుకనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, వాస్తవ చరిత్ర ఏంటి, ఏం జరిగింది అనేది, అసలు మహమ్మద్ ప్రవక్త పుట్టినప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత నుంచి వాళ్ళందరూ ఎందుకని భారతదేశం మీదకి వచ్చారు, వీటన్నిటి గురించి కూడా మనం రెగ్యులర్గా వీడియోల్లో మాట్లాడదాం. వాస్తవ చరిత్రని ప్రపంచానికి తెలిసేలాగా చేద్దాం. ఇదేదో మన సొంత కవిత్వం కాకుండా పరిశోధనలు చేసిన పరిశోధకులు రాసిన పుస్తకాల్లో నుంచే మనం ఈ విషయాలన్నింటినీ గురించి అందరికీ తెలియజేద్దాం. హిందువులందరికీ తెలియజేద్దాం, భారతీయులందరికీ తెలియజేద్దాం. సో ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, క్రీస్తు శకం 6వ శతాబ్దంలో. అప్పటికి ఈ అరబ్ ప్రాంతం అంతా కూడా, ఎడారి ప్రాంతం అంతా కూడా మొత్తం తెలిసిందే కదా, ఎడారి. ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కడ ఒక సమాజం అంటూ లేదు, ఏకీకృత వ్యవస్థ అంటూ లేదు, ఒక రాజ్యం అంటూ లేదు. ఏదో 50 మందో 100 మందో కలిసి ఒక గ్రూపుగా, ఒక గుంపుగా చేరడం, ఆ గుంపులు అలా గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈ గుంపులు గుంపులు కూడా దేనికోసం అంటే, ఇది అంతా కూడా అక్కడ ఒయాసిస్సులు ఉంటాయి ఎడారిలో, అక్కడక్కడ కూడా ఒయాసిస్సులు ఉంటాయి. అక్కడ కొంచెం నీళ్లు ఉంటాయి, ఆ చుట్టుపక్కల కొంచెం మాత్రమే కాస్త ఏదైనా పంటలు పండుతాయి. పంటలు అంటే ఏదో ఈ ఖర్జూర పంటలు లాంటివన్నీ పండుతాయి. సో ఈ గుంపులన్నీ కూడా ఆ ఒయాసిస్సుల మీద ఆధిపత్యం కోసం కొట్టుకుంటూ ఉండేవి అప్పట్లో. అదంతా కూడా పూర్తిగా ఆటవిక రాజ్యంలాగా, ఎవరికి బాగా శక్తి ఉంటే ఆ గుంపులో వాడే నాయకుడు, ఆ నాయకుడు ఏం చెప్తే మిగతా వాళ్ళందరూ అది వింటూ ఉండేవాళ్ళు. అలా కాకపోతే వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆ నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేలాగా ఆ గుంపులన్నీ ఉండేవి. అంటే ఆ గుంపులో ఎవరికి ఏది జరిగినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా నాకెందుకులే అని కాకుండా, ఇది మనకే జరిగిందని చెప్పి ఎవరన్నా సపోజ్ వేరే గుంపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఒక ఈ గుంపులో ఉన్న వాళ్ళ మీద దాడి చేశారనుకోండి, ఆ ఒక్కడికి సంబంధించిన సమస్యను కాకుండా మొత్తం ఈ గుంపుకు అంతా కూడా ఇది మన సమస్య అని చెప్పి అవతల ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కక్ష పెంచుకుని వాళ్ళ మీద దాడులకి దిగి ఇట్లా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఈ గుంపులన్నీ కూడా కొట్టుకుంటూ ఉండేవి. అట్లాంటి సందర్భంలోనే కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించిన, అంటే చైనాకి దగ్గర నుంచి కానీ వర్తకులు ఇటు నుంచి గ్రీకు దేశానికి వెళ్ళాలంటే, ఈజిప్ట్కి వెళ్ళాలన్నా లేదంటే రోమ్కి వెళ్ళాలన్నా కూడా ఈ ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వెళ్ళే, అంటే ఒంటెల మీద గాడిదల మీద వెళ్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ, ఈ వెళ్ళే వర్తకులందరినీ దోచుకోవడం ఈ గుంపుల పని. ఆ ఒయాసిస్సుల దగ్గర దాని మీద ఆధిపత్యం కోసం కొట్టుకోవడం, అలాగే ఆ దారి వెంట వెళ్ళే వర్తకులందరినీ దోచుకోవడం, ఇదే ఈ గుంపులు చేసే పని. ఈ గుంపులన్నింటి వీళ్ళందరూ కూడా ప్రధానంగా చేసేది ఏంటంటే, గాడిదల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు, గాడిదలను పోషించుకుంటూ ఉండేవాళ్ళు, లేదంటే అక్కడ ఆ ఒయాసిస్సుల చుట్టుపక్కల చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు. దీనికోసం అని చెప్పి వర్తకుల మీద దాడి చేయడం, దోచుకోవడం, ఇది పని. ఇలాంటి అనేక గుంపులు ఉన్నాయి. ఇలాంటి వాటిలో కురేషా అనే ఒక గుంపు ఉంది. ఆ కురేషా జాతి, ఈ కురేషా జాతిలోనే మహమ్మద్ ప్రవక్త పుట్టాడు. ఈ మహమ్మద్ ప్రవక్త కురేషా జాతిలో పుట్టిన టైంకి అంతా కూడా చెప్పాను కదా, ఇలా అందరూ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు.
కాకపోతే ఈ ఈ గుంపులు ఎడారిని దాటి కొంచెం ముందుకెళ్తే కనుక మళ్ళీ ఈజిప్ట్ సామ్రాజ్యం ఉండేది. ఈజిప్ట్ సామ్రాజ్యం కొంచెం అక్కడ రాజ్యాలు ఉండేవి, రోమన్ సామ్రాజ్యం అక్కడ రాజ్యం అంటూ ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ ఎడారిలో ఈ గుంపుల మధ్య నుంచి మాత్రం వీళ్ళందరూ దొంగలు అనమాట, దారిదోపిడి దొంగలు. ఇలా దోచుకోవడమే పనిగా బతికేవాళ్ళు. మహమ్మద్ ప్రవక్త కూడా ఇది చూసి ఏంటి మన వాళ్ళందరూ ఇలా బతికేస్తున్నారు, మనం కూడా అవతల సామ్రాజ్యాల్లాగా మనం కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనుకుని ఆయన అసలు మొదలుపెట్టాడు. మన భారతీయ శాస్త్రజ్ఞులు చూసిన ప్రకారం ఏంటయ్యా అంటే ఈ కురేషా జాతి ఎక్కడిది అంటే, ఈ కురేషా జాతి ఎక్కడిదో కాదు, మన కురువంశం. అంటే భారతం జరిగింది కదా, 5120 సంవత్సరాల క్రితం భారతం అనేది జరిగింది. పాండవులు కౌరవులు మనందరికీ తెలిసిన విషయమే. అలా అదంతా కూడా యుద్ధం, కౌరవ పాండవ యుద్ధం కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఈ కురువంశానికి చెందిన వాళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్ళారు. అందులో కొంతమంది ఈ అరబ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు కొంతమంది. వాళ్ళనే తర్వాత ఈ కురువంశాన్ని కురేష వంశం అయింది. తర్వాత అదే కురేష వంశంలో ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త పుట్టాడు అనేది భారతీయ శాస్త్రకారులు చెప్తున్న వాస్తవం. అంటే మహమ్మద్ ప్రవక్త ఎక్కడో వాడు కాదు, మన దుర్యోధనుడు కురువంశంలో పుట్టినవాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు తెలియక వాళ్ళందరూ కూడా ఏదో ముస్లిం ఏదో మతం అని చెప్పి మళ్ళీ వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఎవరిని కొడుతున్నారు? మన కురువంశం వాళ్ళే వేరే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి వాళ్ళు ఇక్కడ వాస్తవాలు ఇక్కడ మూలాలు అన్నీ మర్చిపోయి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ దోచుకునే కార్యక్రమం, ఇక్కడ చేసే కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు ఈ ముస్లింలు అయిపోయి వీళ్ళందరూ కూడా ముస్లిం మతంలోకి మారిపోయి వీళ్ళు మళ్ళీ అదే కురువంశానికి సంబంధించిన ఈ భారతదేశం మీద దండయాత్రలు చేయడం ఇవన్నీ కూడా చేశారన్నమాట. చూసారా ఎలా మారిపోతుందో. సో కురేష వంశం అంటే కురువంశంలో పుట్టిన మహమ్మద్ ప్రవక్త. అప్పటికి మహమ్మద్ ప్రవక్త పుట్టే టైంకి 360 మంది దేవతల్ని పూజ చేసేవాళ్ళు. అతను ఉన్న ప్రదేశంలోనే, ఆ గుంపులుగా ఉన్న ప్రదేశంలోనే, ఆ కొన్ని గుంపుల్లోనే 360 మంది దేవతల్ని రోజుకొక దేవతని చొప్పున కొలుస్తూ ఉండేవాళ్ళని. ఈ రోజుకొక దేవతని కొలవడం కాకుండా చివరికి ఈ వాళ్ళందరూ కలిసి మక్కా ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక 4 నెలల పాటు ఒక ఉత్సవంలాగా చేసుకునేవాళ్ళు. ఆ 4 నెలల పాటు వీళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు కదా, ఈ దాడులు చేయడాలు, వర్తకుల మీద దాడులు చేయడాలు, ఒకళ్ళ మీద ఒక గుంపు మీద ఇంకో గుంపు దాడులు చేయడాలు, ఇవన్నీ ఆ 4 నెలలు వదిలేసి ఆ కాబా ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా ఈ పూజల కార్యక్రమం చేసి ఓకే ఇప్పుడు మన యాత్ర సక్సెస్ అయిపోయింది, 4 నెలల యాత్ర సక్సెస్ అయిందని చెప్పి తిరిగి వచ్చేవాళ్ళు అంటారు. ఇది ఈ కాబా ఏంటంటే మన శాస్త్రకారులు చెప్పింది, మన కురు వంశానికి చెందిన వంశం వాళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ మక్కేశ్వర లింగం, అక్కడ శివుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి మక్కేశ్వర లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పూజ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అది మక్కేశ్వర లింగం కాస్త మక్కాగా మారిపోయింది. ఇది చరిత్రకారులు, భారతీయ చరిత్రకారులు చెప్తున్న వాస్తవం. సో అట్లా ఇంతమంది దేవతల్ని కొలవడం ఏంటి అని చెప్పి, ఇలా కాదని చెప్పి ఈ మహమ్మద్ ప్రవక్త అన్న ఆయన ఏదో ఒక గుహలోకి వెళ్ళి కూర్చుని ఒక సందర్భంలో, ఏకాంతంగా ఉన్న సందర్భంలో ఏదో దేవుడు కనిపించాడు, ఏదో దేవుడో దేవత ఎవరో కనిపించారు. ఆయన ఇదంతా కాదు, ఒకటే దేవుడు ఉంటాడు అని ఏదో ఆయనకి చెప్పాడు. అక్కడి నుంచి ఆయన ఆ ప్రచారం మొదలుపెట్టాడు. ఒకడే దేవుడు, ఇంతమంది దేవుళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ప్రచారం మొదలుపెట్టేసరికి ఈ ఇంతమంది దేవుళ్ళని పూజిస్తున్న వాళ్ళకి ఇది నచ్చల. దాంతో ఈయన మీద దాడులు చేసేవాళ్ళు, మహమ్మద్ ప్రవక్త మీద దాడులు చేసేవాళ్ళు. అప్పటికి మహమ్మద్ ప్రవక్త అవ్వలేదులేండి, దాడులు చేశాడు. దాడులు చేస్తే ఇతను ఈ మదీనా ప్రాంతానికి పారిపోయాడు. మదీనా ప్రాంతానికి పారిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇతన్ని స్వాగతించారు. అక్కడ అతను ఒక చిన్న సామ్రాజ్యంలాగా తయారు చేసుకున్నాడు మహమ్మద్ ప్రవక్త. ఆ తర్వాత మళ్ళీ తిరిగి మక్కా ప్రాంతానికి వచ్చి తన మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరి మీద మళ్ళీ యుద్ధం చేసి, అంటే చాలాసార్లు యుద్ధం చేయడం, పారిపోవడం మహమ్మద్ ప్రవక్త ఇది ఒక అలవాటు. చాలాసార్లు యుద్ధం చేయడం, ఓడిపోవడం, పారిపోవడం, మళ్ళీ చివరికి మదీనా ప్రాంతం నుంచి చాలా పెద్ద ఒక గుంపును తయారు చేసి, అంటే ఇతనికి మహమ్మద్ ప్రవక్తకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఉన్న గుంపులన్నింటిలోకి కురేష అనే ఈ జాతి బాగా ఎక్కువ మంది జనాభా ఉన్న జాతి.
సో అందువల్ల ఆ జాతిలో ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా ఈ మహమ్మద్ ప్రవక్తని లీడర్గా యాక్సెప్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న గుంపులు అయిపోయి చివరికి ఎట్లాగైనా సరే చివరికి మహమ్మద్ ప్రవక్తకి లొంగిపోవాల్సిన పరిస్థితి. అట్లా వాళ్ళందరూ కూడా ఇస్లాం మతంలోకి మారిపోయి మహమ్మద్ ప్రవక్త ఏకైక దేవుడు అని మొదలుపెట్టి ఇది చివరికి దాని పేరు ఇస్లాం అని పెట్టుకుని ఆ ఇస్లాం మతంలోకి ఒక్కొక్కళ్ళు మారిపోవడం అనేది మొదలుపెట్టారు. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త కూడా చనిపోయిన తర్వాత ఇంకా ఆయన శిష్యులు మేనల్లుళ్ళు ఎవరో వాళ్ళు దీని లీడర్షిప్ తీసుకున్నారు. అట్లా తీసుకుని అలా 2 తరాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశాన్ని ఆక్యుపై చేయడం అనేది మొదలుపెట్టారు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఇస్లామీకరణ చేయాలి అనేది అప్పుడు మొదలైంది. మహమ్మద్ ప్రవక్త ఏమి మొత్తం ప్రపంచాన్ని అంతా ఇస్లామీకరణ చేయండి అని ఏం చెప్పలా. 2-3 రాజులు ఖలీఫాలు అంటారు, వీళ్ళందరినీ కూడా ఖలీఫాలు అంటారు ఆ రాజుల్ని. ఆ ఖలీఫాలు 2-3 ఖలీఫాలు మారిన తర్వాత 3వ ఖలీఫాలు 4వ ఖలీఫాలు వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఈజిప్ట్ మీద దాడి చేసి ఈజిప్ట్ని వశపరుచుకున్నారు, రోమ్ మీద దాడి చేసి రోమ్ని వశపరుచుకున్నారు. అట్లా ఒక్కొక్క దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఒక భాగాన్ని వశపరుచుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే అది మనకి ఇంకా ఎంటరింగ్ భారతదేశానికి అది అక్కడ దాకా ఉండేది భారతదేశం. ఆఫ్ఘనిస్తాన్ దాకా భారతదేశం ఉండేది తెలిసిందే కదా. పూర్వంశంలో మేనమామలో శకుని ఉండే రాజ్యమే ఆఫ్ఘనిస్తాన్. గాంధార్ రాజ్యం, ఆ గాంధార్ రాజ్యం కాందహార్, అక్కడ దాకా కూడా మన భారతదేశం ఉండేది. సో ఆ ప్రాంతం దాకా వచ్చి అక్కడి నుంచి వీళ్ళు భారతదేశం మీదకి రావాలని ప్రయత్నాలు చేశారు. ఎందుకు? భారతదేశంలో అప్పటికే వీళ్ళంటే ఎడారిలో బతికే సంచార జాతులు వీళ్ళంతా, ఎవరికి సరైన చదువు సంఖ్య ఉన్న బాపత కాదు, వీళ్ళంతా కూడా దారిదోపిడి ముఠాలు. అట్లాంటి వాళ్ళకి అప్పటికే బాగా డెవలప్ అయిపోయిన రాజ్యాల్లో అతి ప్రాచీనమైన రాజ్యం భారతదేశం. ఈ భారతదేశం ఎప్పుడో డెవలప్ అయిపోయింది. సో ఇక్కడ బోల్డంత సంపద ఉంది. ఈ సంపదను దోచుకోవాలని చెప్పి ఇంకా దాడులు చేయడం, భారతదేశం మీద దాడులు చేయడానికి ప్రారంభం చేశారు ఈ ముస్లింలందరూ కూడా. సో అంటే 637లో అప్పటికే 5 సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్ గాంధార్ రాజుని హెరాత్ అనే ప్రాంతాన్ని వశపరుచుకున్నారంట ఈ ముస్లింలందరూ. వశపరుచుకుని ఏం చేశారు? హిందూకుష్ పర్వత ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేశారు. అప్పుడున్న ఖలీఫా పేరు ఉమర్. ఖలీఫా ఉమర్ కాలంలో 634 నుంచి 644 కాలంలోనే భారతదేశంపై మొదటి దాడి ప్రారంభం చేశారు. సముద్ర మార్గం ద్వారా అరబ్ సైన్యాలు మహారాష్ట్రలోని ఠానే, ఇది గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్రలోని ఠానే ఓడరేవుకు చేరుకున్నాయి. ఈ ఠానే ఉల్లాస్ నది సముద్రంలో కలిసే చోట ఏర్పడిన సహసిద్ధం. అంటే అక్కడ ఉల్లాస్ నది అనేది ఉంది. ఆ ఉల్లాస్ నది అనేది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉన్న ప్రాంతం అది ఠానే. అక్కడ ఒక ఓడరేవు, ఎప్పటి నుంచో ఉన్న ఓడరేవు అనమాట. అక్కడి నుంచే విదేశాల వాళ్ళందరూ వచ్చి మనతో వర్తకం సాగించేవాళ్ళు. సో ఆ ఓడరేవుకి ఫస్ట్ టైము ఈ ముస్లింలకు సంబంధించిన వాళ్ళు దండయాత్రలు చేయడానికి ఉమర్ ఖలీఫాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అప్పటికే ఆఫ్రికా, ఈజిప్టు, గ్రీసు, రోము వంటి దేశాలతో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేదంట ఠానే. సో అలాంటి ప్రాంతం మీద దాడికి వచ్చారు. ఖలీఫా ఉమర్ సైన్యాలు ఠానేకి చేరుకున్నప్పుడు అక్కడ రాజు చాళుక్య విజయాదిత్యుడు మహారాష్ట్ర, సౌరాష్ట్ర అంటే గుజరాత్, మహారాష్ట్ర, ఇప్పుడున్న మహారాష్ట్ర, గుజరాత్, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా అతనే రాజు. సో అతని రాజ్యంలోకి ఈ ఠానే నగరం వస్తుంది. దాని మీద వీళ్ళు దండయాత్ర చేశారు. ఠానే జలదుర్గం అనేది, అంటే జలదుర్గం అంటే అప్పుడు ఆ ఏరియా అంటే నావికాదళం ఉండేది. దాని మీద విపరీతమైన అంటే నావికాదళం అక్కడ ఆ రాజ్యానికి సంబంధించిన నావికాదళం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేదంట ఆ రోజుల్లో. ఈ విజయాదిత్యుడి సేనాధిపతి దుర్గాధిపతి, అతని పేరు ఏంటంటే ఆ విజయాదిత్యుడి సైన్యాధ్యక్షుడి పేరు దుర్గాధిపతి. ఈ దుర్గాధిపతి ఆధ్వర్యంలో బాగా పటిష్టమైన నావికాదళం ఉందంట. సో ఆ నావికాదళం అందరూ కలిసి ఎవరైతే ఈ ముస్లింలు ఈ ఉమర్ ఖలీఫాకి సంబంధించిన వాళ్ళు వచ్చారో వీళ్ళందరినీ తరివి కొట్టేసరికి పారిపోయారు. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళే సక్సెస్ సాధించాల. ఫస్ట్ టైం విజయాదిత్యుడు ఈ దేశం మీదకి వచ్చిన ముస్లింలని ఓడించి పంపించాడు. అతని సైన్యాధ్యక్షుడు దుర్గాధిపతి నాయకత్వంలో ఓడించి పంపించారు.
ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు, ఆ ఠాణేని గెలవలేకపోయారు కదా, అందుకని ఇంకొక వేరే సైన్యం, ఇదే ఖలీఫా ఉమ్మర్కి సంబంధించిన వేరే సైన్యం ఏం చేశారంటే గుజరాత్లోకి వెళ్ళి బ్రోచ్ అనే దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇంకొక ఇదే ప్రాంతం ఉంది, ఇదే ఇలాగే మనకి ఏదే వాటర్ ఏవ్ ఉంది, అక్కడికి కొంతమంది వెళ్ళారు. అక్కడికి వెళ్తే అది కూడా ఈ విజయాదిత్యుడికి వస్తుంది. అక్కడ కూడా పటిష్టమైన జలదుర్గం నావికాదళం ఉంది. ఇది కూడా విజయాదిత్యుడి రాజ్యంలో భాగమే. అరబ్బు సైన్యం ఇక్కడ కూడా ఓటమి చవి చూసిందంట. ఠాణేలోనూ ఓటమి చవి చూసింది, అలాగే బ్రోచ్లోనూ ఓటమి చవి చూసింది. ఇలా వెళ్ళిన ప్రతి చోట విజయం పొందిన. అంతకు ముందు దాకా వీళ్ళ గోలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఈజిప్ట్ మొత్తం సామ్రాజ్యం అంతా కూడా అక్కడ వేరే వేరే దేవుళ్ళు వాళ్ళందరూ ఉన్నా కూడా మొత్తం ఆ రాజ్యాలన్నింటినీ ఆక్యుపై చేసేసి మొత్తం ఇస్లామీకరణ చేసి పడేశారు. రోమ్కి వెళ్ళారు, అంటే ఇప్పుడున్న ఇటలీ ప్రాంతం, మొత్తం దాన్ని అంతా కూడా గెలిచేశారు. అలా వెళ్ళిన చోటల్లా గెలుస్తూనే ఉంది ఈ ఇస్లాంకి సంబంధించిన సైన్యం. వీళ్ళంతా ఈ ఖలీఫాల సైన్యం ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళినా గెలుస్తూనే ఉందంట. అలాంటిది ఫస్ట్ టైం భారతదేశానికి రాగానే దెబ్బతగిలినారు. భారతదేశానికి రాగానే ఓడిపోయారు. ఠాణేలోనూ ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. బ్రోచ్లోనూ ప్రయత్నం చేశారు, అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ఏం చేశారు, సింధు నదీ ప్రాంతం మీద దాడి చేశారంట. భారతదేశం సరిహద్దులో ఉన్న మరో రాజ్యం ఈ సింధు నది సముద్రంలో కలిసే చోట పటిష్టమైన దేవల్ దుర్గం ఉంది. దేవల్ అనే జలదుర్గం. ఇది కూడా అంటే ఇవన్నీ జలదుర్గం అంటే ఇవన్నీ కూడా వాటర్ రేవులు ఉన్న ప్రాంతాలు అన్నమాట. సో అక్కడికి వెళ్ళారు. ఇక్కడ అతను కాశ్మీర్ నుండి అరేబియా సముద్రం అంటే సింధు సాగరం వరకు ఇది సింధు నది ప్రాంతం అంతా కూడా ఇందాక విజయాదిత్యుడు అని చెప్పాం కదా, అంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు ఉన్న రాజ్యం. వాళ్ళు కాకుండా ఈ సింధు ప్రాంతంలో వేరే రాజు ఉన్నారు, చచ్చరాయ్ అంట. రాజ్యాధిపతి పేరు సింధు రాజ్యాధిపతి పేరు, అప్పట్లో ఉన్న రాజు పేరు చచ్చరాయ్. అతని రాజ్యం కాశ్మీర్ నుండి అరేబియా సముద్రం సింధు సాగరం వరకు విస్తరించిందంట. చూడండి, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ అరేబియా సముద్రం. అక్కడి నుంచి అదంతా కూడా ఈ సింధు ప్రాంతం అంతా కూడా చచ్చరాయ్ అనే ఆయన ఆధ్వర్యంలో ఉంది. బలూచిస్తాన్ మరియు కుర్దన్ కిర్లాసం ప్రాంతాలు కూడా సింధు రాజ్యంలో అంతర్భాగాలే. సింధు దేవదుర్గాధిపతి దేవాజీ పుత్రశ్యాముడు. ఈయన పేరు దేవాజీ పుత్రశ్యాముడు. సింధు దేవల్ దుర్గం ఏదైతే ఉందో, సింధు నది సముద్రంలో కలిసే దగ్గర ఏదైతే ఆ దేవల్ దుర్గం ఉందో అక్కడ ఉన్న ఆయన పేరు దేవాజీ పుత్రశ్యాముడు. అరబ్ నావికాదళం మంఘేరా అనే సేనా నాయకత్వంలో దేవల్ దుర్గం మీద దాడి చేసిందంటండి. ఈసారి ఇక్కడికి వచ్చిన వాడి పేరు ఎవరు, మంఘేరా. దాడి చేశాడు. దేవల్ దుర్గాధిపతి శ్యాముడు అరబ్ సైన్యం మీద విరుచుకుపడ్డాడు. మరలా దేవల్ దుర్గం వైపు తిరిగి చూడనంతగా దెబ్బతీశాడంటండి. మళ్ళీ అంటే అక్కడ ఓడించి పంపించడం కాదు, తరుగుతూనే ఉన్నారు ఈ అరబ్ సైన్యాన్ని. ఈ దేవల్ దుర్గం వాళ్ళు రాజశ్యాముడు ఎవరైతే ఉన్నాడో ఇతను దేవాజీ పుత్రశ్యాముడు వాళ్ళని తరుగుకుంటూ వెనక్కి పోయాడంట. అరబ్బు సేనాని మంఘేరా హిందూ సైన్యాల చేతిలో హతుడైపోయాడంట. ఆ అరబ్బులు సైన్యాధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో మంఘేరా అనేవాడు, అరబ్బుల తరపున వచ్చినాడు, వాడు కూడా ఈ యుద్ధంలో చచ్చిపోయాడు. అరబ్బు సేనలన్నీ పలాయనం చిత్తగించాయి. భారతీయుల చేతుల్లో అరబ్బులకు ఇది 3వ పరాజయం. ఠాణే దగ్గర ఒకటి, బ్రోచ్ దగ్గర ఒకటి, ఇప్పుడు దేవల్ దుర్గం దగ్గర ఒకటి. అరబ్బు సేనాని మంఘేరా పరాజయం, భారతీయ సైన్యాల్లో మరణాల గురించి వార్త ఖలీఫాకి చేరింది. మదీనా, మక్కా అంటే ఇది అరేబియాలో అతిపెద్ద అలజడిని కలిగించింది. ఏంట్రా బాబు అంటే చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయిందంట. ఏంట్రా బాబు, మంఘేరా అనేవాడు చాలా పెద్ద సైన్యాధ్యక్షుడు, ఈడే ఓడిపోవడం ఏంటి, ఈడు ఓడిపోవడం మాత్రమే కాకుండా చచ్చిపోవడం ఏంటి, భారతదేశంలో 3 చోట్ల ప్రయత్నం చేస్తే భారతదేశం మీదకి వెళ్తామని 3 చోట్ల మన వాళ్ళు ఓడిపోవడం ఏంటి అనేది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. దాని తర్వాత భూమార్గం ద్వారా ఇప్పుడు ఏం చేశాడు ఖలీఫా, భారతదేశం మీద ఎలాగైనా మనం గెలవాలి అనేది అతని కోరిక. అందుకని ఏం చేశాడు, భూమార్గం ద్వారా బలూచిస్తాన్ అంటే మక్రానా, అప్పట్లో మక్రానా అనేవాళ్ళు అంట, ఇప్పుడు బలూచిస్తాన్ తెలుసు కదా, బలూచిస్తాన్ తెలుసు కదా, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఆ బార్డర్లో ఉంటుంది బలూచిస్తాన్.
మక్రానాన్ని ఆక్రమించాలని పథకం వేశాడు. అంటే అదంతా కూడా చూడండి, మనది అఖండ భారతం ఎక్కడి దాకా ఉందో తెలుసుకోవాలి. దీని మీద ఈ చరిత్ర వల్ల మనం అఖండ భారతం ఎక్కడి దాకా ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. సో మక్రానాన్ని ఆక్రమించాలని పథకం వేశాడు. ఖలీఫా తరపున ఇరాక్ ప్రాంత పాలకునిగా ఉన్న అబూ పిసా అని ఆయన ఇది చేయడానికని దీనికి విభేదించాడంట. హిందూ దేశంలో రాజులు స్వాభిమానధనులు, ఎవడు కూడా వెనక్కి తగ్గేవాడు. స్వాభిమానధనులు అంటే కూడా ఎవడికి వాడు ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు, ఎవడు తగ్గేవాడు కాదని చెప్పి ఎవడో కాస్త తెలివైనాడు అనుకుంటా వీడు చెప్పాడు. అబూ పిసా అనేవాడు చెప్పాడంట. ఈ అబూ పిసా అనే ఆయన ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. అది కూడా ఇతను కూడా అరబ్బుల్లో భాగమే. అయితే ఖలీఫాకి చెప్పాడంట, అరే బాబు నువ్వు వెళ్తే కరెక్ట్ కాదు, అది భారతదేశం మీద దాడి చేసావంటే అంత తేలికైన విషయం కాదు. అక్కడ ఉన్న ప్రతి రాజు కూడా మానధనులు, ఒక్కొక్కడు ఎవడు తగ్గడు, ఫుల్ ఇండివిజువాలిటీతో ఉంటారు, నీకు ఎవడు లొంగడని చెప్పాడంట. ఉమర్ తర్వాత ఉస్మాన్ అనే ఆయన ఖలీఫా అయ్యాడంట. ఈ మంఘేరా చావు, అరబ్బు సేనల పరాజయం అతనిలో క్రోధం కలిగింది. ఈ ఉమర్ అనేవాడు అయిపోయాడు. ఈ ఉమర్ అనే ఆయన చరిత్ర అయిపోయింది. ఆ తర్వాత రాజు మారిపోయాడు. మొత్తం అరబ్బు సామ్రాజ్యానికి ఉస్మాన్ అనే ఆయన ఖలీఫా అయ్యాడంట. హిందూ దేశంలో ప్రధానంగా సింధు ప్రాంతంలో పరిస్థితి అంచనా వేయడానికి హకీం అనే అతన్ని పంపించాడంట. అంటే ఈసారి డైరెక్ట్గా చూడండి తెలివితేటలు, ఈసారి డైరెక్ట్గా దాడి చేయడం కాకుండా ముందు ఒకడిని పంపించాడు. వీడి పేరేంటి, హకీం అనేవాడిని, అరే ముందు అసలు వెళ్ళి అక్కడ ఆనుపాలన్నీ తెలుసుకురా, సింధు ప్రాంతంలో ఏమేంటి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, సైన్యం ఎంత ఉంది, ఏమిటి మొత్తం కనుక్కొని చూసిరా అని చెప్పి పంపించాడంట. అతను ఇచ్చిన ఈడొచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఎంక్వైరీ చేశాడు. సింగిల్గా వచ్చాడు, ఎంక్వైరీ చేసి ఇతను రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇస్తే షాక్ అయిపోయాడంట. అతడు ఇచ్చిన సమాచారం విని ఉస్మాన్ కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. 660 వరకు, అంటే ఇందాక 637 దగ్గర మనం మొదలెట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ 660 వరకు అరబ్బులు భారత్పై దాడి ఆలోచనని అమలు చేయలేకపోయారు. అంటే ఎలాంటి రిపోర్ట్ ఇచ్చాడో చూడండి. రే బాబు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళంతా వాళ్ళకున్న సైన్యాలు కానీ, లేదంటే ఈ డాక్ యార్డ్లు కానీ, లేదంటే ఈ నేవల్ బేసులు కానీ, నేవల్ సైన్యాలు కానీ, అంటే ఇప్పుడు మనం నేవీ అని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆ పడవలు అనేవాళ్ళు, లేకపోతే నావలు అనేవాళ్ళు, నావికాదళం అనేవాళ్ళు. ఆ నావికాదళం కానీ అప్పుడున్న ప్రతి రాజ్యానికి, సముద్రంతో లింకప్ అయిన ప్రతి రాజ్యానికి సపరేట్ పెద్ద పెద్ద నావికాదళాలు ఉండేవి. ఆ నావికాదళాలు కానీ, భూమి మీద ఉన్న మామూలు సైన్యం కానీ, సామాన్యమైన సైన్యం కాదు బాబు. భారతదేశంలో ఆ సింధు ప్రాంతంలో కానీ ఆ ఏరియాలన్నీ కూడా సామాన్యమైన సైనికులు కాదు. దాని జోలికి వెళ్ళామంటే మాత్రం మనం మటాష్ అయిపోతామని చెప్పేసరికి 660 సంవత్సరం దాకా, 637 మొదలెట్టినాడు. వెంటనే వెనక్కి వెళ్ళిపోయి 660 సంవత్సరం దాకా అసలు మళ్ళీ ఆలోచన మానేశారంట. భయపడిపోయారు. భారతదేశం మీద దాడి అనే మాట ఎత్తడానికే భయపడిపోయారంట. సో అట్లాంటి రాజులు, అట్లాంటి రాజ్యాలు, బలమైన రాజ్యాలు ఉన్నాయి అప్పుడు. అంతేగాని ఏదో జస్ట్ లైక్ దట్ వాళ్ళు అలా వచ్చేసి మన మీద దాడులు చేసేసి మన మీద గెలిచేసి వాళ్ళు ఏదో ఆహా ఓహో, అసలు మా పెద్ద పెద్ద సుల్తాన్లు, ఖలీఫాలు ఆహా ఓహో ఏమీ లేదు. చిత్తు కింద కొట్టిన రాజ్యాలు అనేక ఉన్నాయి. ఈ ఇస్లాం సైన్యాన్ని చిత్తు కింద కొట్టిన, అరబ్ సైన్యాన్ని అంతటిని కూడా చిత్తు కింద కొట్టిన రాజ్యాలు అనేక ఉన్నాయి. వాటి చరిత్రని మనం తెలుసుకోవాలి. వాటి చరిత్రను తెలుసుకుని మన యొక్క ఏదైతే మనం వీరత్వాన్ని మర్చిపోయామో దాన్ని మళ్ళీ జాగృతం చేసుకోవాలి. దానికోసమే ఇప్పుడు మా ఈ ప్రయత్నం. ఇప్పటికి మనం చూసాం కదా, ఆల్రెడీ 3 సార్లు దండయాత్ర చేశారు. 3 సార్లు అరబ్ సైన్యం ఓడిపోయి మళ్ళీ 660 సంవత్సరం దాకా కూడా అసలు కనీసం దాని గురించి ధైర్యం చేసే పరిస్థితి కూడా లేనంత దారుణంగా దెబ్బతిన్నారన్నమాట. సో ఇది మన వాళ్ళ గొప్పతనం. ఇలా ప్రతిరోజు మీకు అంటే వీడియోలు ఇలాగే వస్తూ ఉంటాయి. మనం అరబ్బు సైన్యం మీద మనం సాధించిన విజయాల తాలూకా విజయ గాథలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్, వేదాంత ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఈ వీడియోలు మన భక్తి వేదాంత ఛానల్లో వస్తుంటాయి, జీకే వేదాంత ఛానల్లో వస్తుంటాయి. అంటే జనరల్ నాలెడ్జ్, ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్ కూడా కాబట్టి జీకే వేదాంత ఛానల్లో కూడా వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ని, భక్తి వేదాంత ఛానల్ని, అలాగే జీకే వేదాంత ఛానల్ని మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మన ఛానల్స్లో
దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు వెంటనే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండొచ్చు. మన దేశభక్తిని మనం పెంచుకుందాం, మన వీరుల గాథల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుందాం.